హైదరాబాద్లోని ఏకశిలానగర్ భూముల వివాదంలో మరింత రచ్చకెక్కింది. ఆ భూములు తమవేనంటూ కొందరు వ్యక్తులు చెప్తున్నారు. వెంచర్కి సంబంధించిన డాక్యుమెంట్లని తమ వద్ద ఉన్నాయని భూ యజమానులు చెప్తున్నారు. అన్ని న్యాయస్థానాల్లోనూ తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందని బిగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. భూ యజమానులమైన తమము రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా చిత్రీకరిస్తున్నారని ఎంపీ ఈటెల వాస్తవాలు తెలుసుకోకుండా దాడులకు దిగారని ఆరోపిస్తున్నారు. తాము ఏళ్లుగా వ్యాపారాలు చేస్తున్నామని ఎలాంటి అవకతవకలు జరగలేదంటున్న శ్రీహర్ష కన్స్ట్రక్షన్ యజమాని వెంకటేష్తో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి కొర్రెంల గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఏకశిల ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి సంబంధించిన స్థలాలు వివాదాస్పదంగా మారి ఎంపీ ఈటెల రాజేందర్ ఆ సంస్థకు సంబంధించిన కొంతమంది కాజేసే ప్రయత్నం చేస్తున్నారంటూ చేసుకున్నారు. దీంతో ఈ వివాదం అనేది మరోసారి తెర మీదకి వచ్చింది. ఈ నేపథ్యంలో శ్రీహర్ష కన్స్ట్రక్షన్స్ యాజమాన్యం దౌర్జన్యంగా వాళ్ళపైన దాడులు చేస్తూ కాజేసే ప్రయత్నం చేస్తుందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. మరి 149 ఎకరాల ఈ వెల్ఫేర్ అసోసియేషన్కి సంబంధించినటువంటి ప్లాటు బాధితులకు సంబంధించినటువంటి దౌర్జన్యం చేస్తున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీహర్ష కన్స్ట్రక్షన్స్ యజమాని మనతో ఉన్నారు. అసలు ఈ వివాదం ఏంటి, వివాదానికి కారణం ఏంటి, ఈ అంశాలపైన వారు ఏమంటారు అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు శ్రీహర్ష సంస్థ యజమాని వెంకటేష్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. అసలు ఏంటి ఈ వివాదం, ఏంటి ఈ భూములకు సంబంధించిన వివాదం ఇంకా కొనసాగుతుంది, మీరు దౌర్జన్యం చేస్తున్నారు, ఆ భూములను కాజేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపణలు ఉన్నాయి, వాటిపైన మీరేమంటారు? అవన్నీ తప్పుడు ఆరోపణలు అండి. మేము అటువంటి పనులు చేసే వాళ్ళం కాదు. చాలా లా అబైడింగ్ పీపుల్, చట్టాలకు దీనిగానే ఉంటాం. మేము చట్టాలను పాటిస్తూనే ఉంటాము. మాది పేరు మోసిన సంస్థ, ఎన్నో ఏళ్ళ నుంచి రియల్ ఎస్టేట్ చేస్తున్నాము. కుర్రేముల గ్రామ పంచాయతీ విలేజ్కి సంబంధించి 149 ఎకరాలు 739 నుంచి 749 వరకు 11 సర్వే నెంబర్స్లో ఒరిజినల్ ఓనర్లు చెరుకు ఫ్యామిలీ, మునుకుంట్ల ఫ్యామిలీ, వాళ్ళకి సంబంధించిన భూమి. వాళ్ళు 1987లో 64 ఎకరాలు 743, 744, 745, 746, 747 కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ల్యాండ్ అమ్మారు. అమ్మిన పర్చేజ్ చేసిన వ్యక్తులు కుంభం ప్రతాప్ రెడ్డి, ఎన్ ప్రభాకర్ రెడ్డి, సుందరమూర్తి అండ్ కొంతమంది వాళ్ళది 1987లో వాళ్ళ ల్యాండ్ పర్చేజ్ చేశారు. 743 నుంచి 747 సర్వే నెంబర్స్ వరకు ఆ ల్యాండ్ వాళ్ళు ఆ సర్వే నెంబర్ల పేర్ల మీద ఏకశిలా నగర్ లేఅవుట్ అని చెప్పి లేఅవుట్ చేసుకున్నారు. 2002 వరకు అదే లేఅవుట్ మనుగడలో వాళ్ళు ఏదో చేసుకుంటూ వచ్చారు. 2002లో ఫస్ట్ టైము అక్కడ లోకల్ సర్పంచ్ 730 నుంచి 749 వరకు ఒక లేఅవుట్ ఉందని చెప్పి దాని మీద స్టాంప్ కొట్టారు. దాన్ని డిపిఓ గారు ఎంక్వైరీ చేసి ఆయన్ని సర్వీస్ నుంచి రిమూవ్ చేశారు. అది హైకోర్టులో కూడా ఫైల్ చేశారు డిపిఓ గారు. ఏ ప్లాట్ చూసినా 743 నుంచి 747 వరకే ప్లాట్లు ఉంటాయి. అవి ఇప్పుడు అది అమ్మిన తర్వాత ఒరిజినల్ ల్యాండ్ ఓనర్లు చెరుకు వాళ్ళు, మునుకుంట్ల వాళ్ళు ఏడీ సర్వేకి పెట్టి అమ్మిన ల్యాండ్ను పంచనామా చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ 5 సర్వే నెంబర్లకు సంబంధించి 5 సర్వే నెంబర్ల నుంచి డాక్యుమెంట్ కూడా మెన్షన్ చేసి అప్పటి ఏడీ గారు సర్టిఫై చేశారు. ఏవైనా ఏ డాక్యుమెంట్ చూసినా ఈ డాక్యుమెంట్ నెంబర్లతోనే ఉంటాయి. మొత్తం చెరుకు ఫ్యామిలీ 32 ఎకరాల 18 గుంటలు, మునుకుంట్ల ఫ్యామిలీ 32 ఎకరాల 18 గుంటలు మాత్రమే అమ్మారు. బాధితులు మాత్రం మొత్తం ప్లాట్స్ మా పేరు మీదనే ఉన్నాయి, మాకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అంటున్నారు. అసలు అందులో మీ స్థలం ఎంత, వివాదాస్పద స్థలం ఎంత? మా సర్వే నెంబర్లు 739 to 742 అంటే 739, 740, 741, 742 అది ఎప్పుడూ లేఅవుట్ కాలేదు. ఓనర్లు ఆ ల్యాండ్ ఎవరికి ఎప్పుడు అగ్రిమెంట్ చేయలేదు, ఎప్పుడూ అమ్మలేదు. ఫస్ట్ టైం మాకే అమ్మారు. ఫస్ట్ టైం మేము పర్చేస్ 2005లోనే అన్ని ఎంక్వైరీలు చేసుకొని మేము కొనుక్కున్నాం. మా సర్వే నెంబర్లు వేసి ఒక డాక్యుమెంట్ కూడా లేదు. ఆ సర్వే నెంబర్లు వేసి ఒక ప్లాట్ కూడా సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ కాలేదు. ఏదైతే ఒరిజినల్ ఓనర్లు 1987లో అమ్మిన 64 ఎకరాలు ఉన్నాయో 743 నుంచి 747 వరకు ఆ డాక్యుమెంట్లే, ఆ సర్వే నెంబర్లే రిజిస్టర్ అయినాయి. అయితే వాళ్ళు ఆ ల్యాండ్ అమ్మిన వాళ్ళు ఉన్న ఎక్స్టెంట్ కంటే ఎక్కువ ప్లాట్లు ఇల్లీగల్ లేఅవుట్లు చేసి అమ్ముకున్నారు. ఆ మార్కెట్లో అప్పట్లో ఏమీ డెవలప్మెంట్ లేని అది ఎవరైతే కొన్నారో వాళ్ళు రియల్టర్స్, మాకు సంబంధం లేదు. 87 మ్యాటర్ మాకు లేదు, మాకు తెలియదు. వాళ్ళు ఒరిజినల్ ఓనర్లు ఎవరికి అమ్మారో, ఈ ఏకశిలా నగర్ ఎవరు రియల్ ఎస్టేట్ చేశారో
కుమ్మం ప్రతాప్ రెడ్డి, ఎన్ ప్రభాకర్ రెడ్డి, సుందరమూర్తి అండ్ సమ్ ఎక్స్ వాళ్ళు ఎవరెవరు వాళ్ళ పేర్లు అన్నీ కూడా నాకు తెలియవు. అగ్రికల్చర్ ల్యాండ్ అక్కడ లేదంటున్నారు, మీరేమో అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేస్తున్నారు. అగ్రికల్చర్ ల్యాండ్ అంటే అమ్మని ల్యాండ్. ఇప్పుడు ఈ ల్యాండ్ అమ్మారు. మా సర్వే నెంబర్స్ 742 నుంచి 739 నుంచి 742 వరకు. ఆ సర్వే 47 ఏకర్ 25 గుంటాస్. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. 2005 నుంచి కొన్న డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ సేల్ డీడ్లే. ఆ చెరుకు ఫ్యామిలీ, మునుకుంట్ల ఫ్యామిలీ నుంచి పర్చేజ్ చేశాం, ఒరిజినల్ ఓనర్స్ నుంచి. ఎందుకంటే 149 ఎకరాలు వాళ్ళే ఒరిజినల్ ఓనర్స్. 64 ఎకరాలు 1987లో అమ్మారు, 743 నుంచి 747 వరకు. 2000 తర్వాత రిమైనింగ్ ల్యాండ్స్ వాళ్ళు మార్కెట్లో పెట్టుకున్నారు. 748, 749 కూడా వేరే వాళ్ళకి అమ్ముకున్నారు. వాళ్ళు చైతన్య నగర్ అనే లేఅవుట్ చేశారు. దాంట్లో ఈ 64 ఎకరాల్లో 2000 ప్లాట్లు ఎక్కడి నుంచి వస్తాయి? 64 ఎకరాల్లో మోస్ట్లీ ఏదైనా ఉంటే 1000 లోపల ఉంటాయి ప్లాట్లు. అది కూడా హుడా లేఅవుట్ చేయాలి. అది హుడా లిమిట్స్లో ఉంది. అది వాడు ఇల్లీగల్ మోసం చేయడం కోసము ఇల్లీగల్ లేఅవుట్ చేసుకొని లేని ల్యాండ్ని అమ్ముకుంటూ వచ్చారు. 64 ఎకరాలు ఆ 743 నుంచి 747 సర్వే నెంబర్లే వేసి లేని ల్యాండ్ని, ఎక్సెస్ ల్యాండ్ని అమ్ముకున్నారు. మరి ఎట్లా ఈ విషయం మీరు ఆ బాధితులు అంటే ఎవరైతే ప్లాట్ కొన్నామని చెప్తున్నారో వాళ్ళందరికీ చెప్పారా? కోర్టులో కూడా కేసులు నడిచాయి, వాళ్ళకే ఫేవర్ గా. ఎటువంటి ఏ సింగిల్ కేసు కూడా వాళ్ళ ఫేవర్ లో లేదు. శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా మాట్లాడారు, 2 సార్లు కూడా మీరు డిమాలిషన్ చేశారు, నేను 30 లక్షలు నష్టపోయినా, పంచాయతీ డిమాలిష్ చేసింది. సర్వే నెంబర్ 744 అని చెప్తున్నాడు. అవును, 744లో ఆయన కట్టుకుంటే మాకు ఎటువంటి బెదరము లేదు. 740 మాది కానే కాదు. మాది 739 to 742 వరకే మాది. ఆయన తీసుకొని అది గ్రామ పంచాయతీ రద్దు చేశారు. వాని పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే ఒక దగ్గర పర్మిషన్ తీసుకొని ఒక దగ్గర కడుతూ ఉంటే ఆ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత శివరాత్రి రోజు సెక్రటరీ గారు అక్కడ కీసర్ల డ్యూటీలో ఉంటే రాత్రి వర్క్ స్టార్ట్ చేశాడు. 30 మందిని లేబర్ని పెట్టాడు. ఓరు కాంపౌండ్ వాళ్ళు కడుతున్నారు, ఓరు ఆయన గ్రౌండ్+1 ఆర్సీసీ స్ట్రక్చర్ పర్మిషన్ తీసుకొని ఒకే రోజు రూమ్ కట్టడానికి ప్లాన్ చేసి రూమ్ కడుతూ ఉన్నాడు. అది ఎక్కడ 744లో కాదు. ఆయన పర్మిషనే క్యాన్సిల్ చేసింది. ఒక దగ్గర చూపించి ఒక దగ్గర కడుతున్నారని 742లో కడుతున్నారు. మా వాళ్ళు అడ్డుకున్నారు. రాళ్ళు చూపించుకొని రాళ్ళు రాత్రి పాతుకొని రాళ్ళు ఉన్నాయని చెప్పేస్తే ఎక్కడ ఉంటాయి? నీ దొంగ డాక్యుమెంట్లు కొనడానికి ముందు ఉండాలి. మా ల్యాండ్ వెరీ వెరీ క్లియర్ ఉంది. మాకు అవార్డు పర్మనెంట్ ఇంజెక్షన్ నేను మా సంస్థ నుంచి నేను జీపే తీసుకున్నాను, ప్లస్ ఒరిజినల్ ఓనర్ల నుంచి జీపే తీసుకొని కోర్టుకు నేనే హాజరైనాను. హాజరైతే నాకు పేపర్స్ అంతా క్లియర్ అయిపోయాయి. క్లియర్ అయిపోయిన తర్వాత నాకు పర్మనెంట్ ఇంజెక్షన్ గ్రాంట్ అయింది. నేనే ఓనర్ల తరఫున ఉన్నా కాబట్టి. దాన్ని వాళ్ళు హైకోర్టు డివిజనల్ బెంచ్లో ఛాలెంజ్ చేశారు. ఆ అవార్డును పర్మనెంట్ ఇంజెక్షన్ క్యాన్సిల్ చేయాలని. డివిజనల్ బెంచ్ కొట్టేసింది. మీ సర్వే నెంబరు, అదర్ సర్వే నెంబర్స్, అవార్డు పర్మనెంట్ ఇంజెక్షన్ 739 to 742కి సంబంధించింది, 743 నుంచి 747కి సంబంధించింది కాదు అని డివిజనల్ బెంచ్ కొట్టేసింది. ఆ తర్వాత వీళ్ళు OS 700 of 2007 అని ఒక సూట్ ఫైల్ చేశారు. 743 నుంచి 747 వరకు ప్లాట్లు ఉన్నాయి మావి. ఆ 7 సర్వే నెంబర్లు మెన్షన్ చేసి డాక్యుమెంట్లు క్రియేట్ చేశారు. ఆ డాక్యుమెంట్ క్రియేట్ చేసింది కూడా హైకోర్టు, ఈ లోయర్ కోర్టు, జిల్లా కోర్టు డిస్మిస్ చేసింది. మీకు సంబంధించిన వ్యక్తి పైన దాడి కూడా చేస్తారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? రాజకీయ పార్టీలకు కానీ లీడర్లకు కానీ సంబంధం లేని మ్యాటర్. ఎవరైనా బాధితులు ఉంటే కోర్టుకు పోవచ్చు, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఆ విధంగానే ఉండి అన్ని ఆర్డర్లు మా ఫేవర్ వచ్చాయి. అన్ని కేసులు గెలిచారు. ఈటెల గారు ఎక్స్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి గారు ఆ ల్యాండ్ మీద వెళ్ళారు. మీ ప్లాట్లు మేము దగ్గరుండి ఇప్పిస్తాం, మీరు లాస్ట్ వరకు కేసులు ఫైల్ అయితే మా మీద ఫైల్ అవుతాయి, ఫస్ట్ మీ మీద కాదు, మీకు ఇండ్లు కట్టిస్తాం, అంతవరకు మేము ఉన్నాం, ఇంతవరకు అందరినీ చూశారు, ఇప్పుడు మమ్మల్ని చూడండి అని పేపర్లో అంత వాళ్ళకి స్టేట్మెంట్లు ఇచ్చి వాళ్ళని రెచ్చగొట్టుకొని అందరినీ కాల్ చేసి అందరికీ వాట్సాప్లు అన్నీ పెట్టేసి రేపు పొద్దున్నే ఈటల రాజేందర్ ఎంపీ గారు ల్యాండ్ మీదకి వస్తున్నారు, మీరు అందరూ హాజరు కావాలని చెప్పి నైట్ అంతా ఇది చేసుకున్నారు. మా వాళ్ళు ఓన్లీ 5 మంది మాత్రమే వాచ్మెన్లు ల్యాండ్ మీద. అర్ధరాత్రిలో వాళ్ళు వచ్చి జేసీబీలు పెట్టి సాఫ్ చేస్తుంటే ఆ టైంలో వాళ్ళు అబ్జెక్షన్ చేశారు. మార్నింగ్ 10 గంటలకు కూడా వీళ్ళ మీటింగు బయట క్లియర్ సైట్లో మీటింగులు పెట్టుకుంటూ ఉన్నారు. మామూలుగా పెట్టుకుంటే మాకేం అభ్యంతరం లేదు. మా సర్వే నెంబర్లలోకి మా మధ్యలో ఒక 5 మంది ఓపెన్ ల్యాండ్లో ఉన్నారు. వాళ్ళని కూడా నేను పొమ్మని ఏం చెప్పలేదు. వాళ్ళు వెళ్ళారు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయడానికి. మీరేమో మీ వాచ్మెన్లు అని చెప్తున్నారు. ఈటెల రాజేందర్ రౌడీలను పెట్టి మద్యం సేవిస్తూ దౌర్జన్యాలు సృష్టించారు. ఎవరిని చేశారు? మా ల్యాండ్ కబ్జా అవుతుంటే జేసీబీ దగ్గర నిలబడుకున్నారు. ఎప్పుడో నెలకు ముందు, 2 నెలలకు ముందు ఆ ఫోటోలు పెట్టి వాళ్ళని గుండాలని చూపిస్తున్నారు. ఊరికే నిలబడుకున్నారు. మా ల్యాండ్ని సాఫ్ చేస్తుంటే అది చూపాలి కదా. ఆడ నిలబడుకుంటే ఒక్కసారిగా 100 మందిని తీసుకొని వచ్చి ఎంపీ గారు ల్యాండ్ మీదకి వెళ్ళారు. ల్యాండ్ మీద వెళ్ళారు. వీళ్ళని పోయి వాళ్ళు ఎక్కడో ఉండే వాళ్ళు పారిపోతూ ఉంటే వీళ్ళని చూసి వాళ్ళని వెంటబడి తరిమి పట్టుకున్నారు. పట్టుకొని ముందర నిలబెట్టుకొని ఫస్ట్ ఆయన మొదలుపెట్టి ఒక దెబ్బ కొట్టాడు. ఆయన ఎక్స్పెక్ట్ చేసి ఆయన ఒకటే కొడతాడేమో అని నేను అనుకోండొచ్చు.
కానీ 100 మంది పైన ఆయన మీద పిడిగుద్దులు గురిపించేశారు. ఫిజికల్ ఫిట్నెస్ ఉన్న వాళ్ళేమో పారిపోయారు దెబ్బలు తినుకుంటూ. ఆ లేని వాళ్ళు వాళ్ళ చేతికి దొరికిపోయారు. విపరీతమైన గాయాలయ్యాయి. కొంతమంది ఆ దెబ్బలు తిన్న వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఇట్లా జరిగింది, ఇట్లా మమ్మల్ని కొట్టేశారు, మా ల్యాండ్ని ఆక్యుపై చేసుకుంటారు. దీనిపైన మీరు కంప్లైంట్ చేస్తారా? దీనిపైన ఎట్లా లీగల్గా ఎట్లా? మేము ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాము. లేదా ఆ పెద్ద మనిషి మీ దగ్గర ఆయన పెద్ద మనిషి ఎంపీ గారు, గౌరవ ఎంపీ గారు ల్యాండ్ మీదకి వెళ్ళదలుచుకున్నారు, ఒక్క ఫోన్ చేసి వెరిఫికేషన్ చేసిందంటే అయిపోతుండే. ఇట్లా లేదా ఒక లాయర్ని పంపించి ఏంది మ్యాటర్ అసలు తెలుసుకొని వచ్చేసింటే మొత్తం చెప్తుంటే మాది కాదని ఆ లాయర్ ఫైండ్ అవుట్ చేస్తే ల్యాండ్ వదిలిపెట్టేస్తాం కదా. మేము సివిల్ కేసులు అన్నీ పాస్ అయిన తర్వాత మళ్ళీ మా పేర్లు వచ్చేసాయి ధరణిలో చేయకపోతే హైకోర్టులో రిట్ ఫైల్ చేసాం, అప్పుడు మా పేర్లు వచ్చాయి. దీంట్లో మిగతా 40 ఎకరాల 25 గుంటలు 2007లోనే మాకు జీవో వచ్చింది. కన్జర్వేషన్ జోన్ నుంచి రెసిడెన్షియల్ జోన్కు మేము జోన్ కన్వర్షన్ చేసాం. దానికి అప్పటి నుంచే అది రెసిడెన్షియల్ జోన్ అయ్యింది. అంతకుముందు కన్జర్వేషన్ జోన్, బిల్డింగులు కట్టకూడని భూమి. మరి ప్రైవేట్ ప్రాపర్టీలో ఇటువంటి స్టెప్స్ తీసుకుంటారని మేము మాకు కలలో కూడా ఊహించలేదు. అది రాజకీయ పార్టీలకు కానీ లీడర్లకు కానీ సంబంధించింది కాదు. ఏ లీడరు నిన్నటి వరకు ఆ ల్యాండ్లో అడుగుపెట్టిన వాళ్ళు కాదు, దాంట్లో జోక్యం చేసుకున్న వాళ్ళు కాదు. లోకల్ వాళ్ళు ఎవరు దాంట్లో ప్లాట్లు కొనరు, అమ్మరు దాంట్లో. ఎందుకంటే 2006లోనే రద్దు అయింది. డిక్లరేషన్ సూట్లో ఓడిపోయాడు. అయినా కూడా హైకోర్టు నుంచి ఇంజెక్షన్ తీసుకున్నాడు. 713 నుంచి 749 వరకు 150 గజాలకు ఇంజెక్షన్ తీసుకున్నాడు, ఎక్స్పోర్ట్ ఆర్డర్. నెక్స్ట్ హీరింగ్లో మేము కోర్టుకు షో చేస్తే 1399 డిక్లరేషన్ సూట్ 2009లో ఫైల్ చేస్తే 21లో ఆర్డర్ వచ్చింది. అప్పుడు నీ అన్ఐడెంటిఫైబుల్ నీ ప్లాటే లేదని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. మరి ఇప్పుడు కోర్టును మభ్యపెట్టి తీసుకున్నాం, ఈ కోర్టుకు షో చేశాం. ఆ షో చేస్తే ఇక్కడ ఇన్ వ్యూ ఆఫ్ ది అబౌవ్ ఆర్డర్ డేటెడ్ 11/10/23 పాస్డ్ బై దిస్ కోర్ట్ ఈజ్ వెకేటెడ్. ఆయనకి ఇచ్చిన ఇంజెక్షన్ వెకేట్ చేసింది. అంటే ఆయన ప్లాట్ ఇంకా లేదు, ఇంకా వేరే బెంచ్ కూడా లేదు. పోవాలంటే ఆయన సుప్రీంకోర్టుకు పోవాలి. సుప్రీంకోర్టుకు ఆయనకి రాదు ఆర్డర్ అని తెలుసు, కాబట్టి రోడ్డును పడ్డాడు. ఈ అడ్వకేటే ఈరోజు అధ్యక్షత వహించాడు. ఈటెల మీద న్యాయంగా కూడా లీగల్గా కూడా ముందుకెళ్తారా? కంప్లైంట్ లీగల్గా అయితే మాకు బాధితులు మా ల్యాండ్ను అక్కడ వచ్చారు కాబట్టి, దెబ్బలు కొట్టారు కాబట్టి జనరల్గా అది కంప్లైంట్ మేము ఇస్తాము ఖచ్చితంగా. మేము ఎవరైతే దెబ్బలు తిన్నారో వాళ్ళు వెళ్ళారు. నేను షాక్లో ఉన్నాను, ఇంకా పోలేదు. నేను కూడా వెళ్తాను కంపల్సరీగా. ఆ డాక్యుమెంట్లు అన్నీ ప్రొడ్యూస్ చేసి సాక్ష్యాలు పోలీసులకు అందజేస్తాను. మా డాక్యుమెంట్లు అవి మాకు ఎలాంటి మోసం చేసే ఉద్దేశం లేదని చెప్తున్నారు. ఎలాంటి రాజకీయపరమైనటువంటి అంశాలు కానీ రాజకీయ నాయకులకు దీంతో సంబంధం లేదు. ఈటెల పైన కూడా మా సంస్థ ప్రతినిధులపైన దాడులు చేసిన వారిపైన కూడా ఎంపీ ఈటెల పైన కూడా న్యాయంగా మేము ముందుకు వెళ్తాం, ఫిర్యాదు చేస్తామని చెప్పి వెంకటేష్, శ్రీహర్ష నిర్మాణ సంస్థ యజమాని వెంకటేష్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సంతోష్తో కలిసి సాగర్, బిగ్ టీవీ.